బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి అతిపెద్ద అగ్ని పరీక్ష? ఈ ప్రశ్నకి సమాధానం దేశమంతటా ఒక్కటే వస్తోంది, మోడీకి అని. అదేంటి, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రధానికి పెను సవాల్ ఎలా అవుతాయి? అగ్ని పరీక్ష అని ఎందుకు చెప్తున్నారు? పైగా నేషనల్ మీడియా డిమినిష్డ్ మోడీ అంటే బలహీనపడిన మోడీ అని నేరుగా ఎందుకు రాస్తూ ఉంది? ఈ ప్రశ్నకి సమాధానాలు తెలియాలంటే అసలు బీహార్లో ఏం జరుగుతుందో ముందు అర్థం కావాలి. అసలు బీహార్ సంగతి మనం ఎందుకు చూడాలి అంటే, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి కేంద్రంలో వచ్చే 3.5 సంవత్సరాలు రాజకీయం ఏ తీరుగా సాగుతుంది అనే క్లారిటీ రాబోతోంది. అందుకోసమే మనకు కూడా ఈ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది చాలా కీలకమైన టెస్టిమోనీ అని చెప్పక తప్పదు. ఇంతకీ మోడీ ముందున్న సవాళ్ళేంటి? ఆ సవాళ్ళని మోడీ దాటగలరా? దిస్ ఈజ్ కీ టాక్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎవరి మీద ఒత్తిడి ఉంది అంటే, అక్కడ అపోజిషన్ లీడర్గా ఉన్న తేజస్వి యాదవ్ మీద కాదట. ఆ ఒత్తిడంతా అసలు ప్రధాని మోడీ మీదే ఉంది అని దేశం మొత్తం మాట్లాడడం కనపడుతుంది. ఎందుకంటే మోడీ ముందు ముఖ్యమైన సవాళ్లు 3 ఉన్నాయి. మరి వాటికి సమాధానం ఎంతవరకు చెప్పగలుగుతారు, చెప్పి మెప్పించగలుగుతారు అనే దాన్ని బట్టి బీహార్ ఎన్నికల ఫలితాలు ఉండొచ్చేమో బహుశా. ఇంతకీ ఆ 3 సవాళ్ళు ఏంటి? ఒకటోది, ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆధారాలు బయట పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ బీహార్వి. పైగా బీహార్లో విపక్షం ఆర్జేడీతో కలిసి ఓటు అధికార యాత్ర పేరుతో రాహుల్ గాంధీ 1300 కిలోమీటర్ల మేర అంటే బీహార్ అంతటా విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి టైంలో అసలు ఓట్ చోరీ ఎలిగేషన్స్ మీద ప్రధాని మాట్లాడక తప్పని పరిస్థితి ఉంది అని అందరూ ఇప్పుడు ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. ఒకటి, మోడీ మాట్లాడడం ఒక పాయింట్ అయితే, చెప్పిన సమాధానానికి ప్రజలు ఎంతవరకు సమాధాన పడతారు అనేది కూడా ఉంటుంది కదా. అందుకోసమే మోడీ ఎదుర్కొంటున్న తొలి సవాల్ ఈ ఓట్ చోరీ ఆరోపణలకి సమాధానం చెప్పడం అనేది. ఇక రెండోది, బీజేపీలో సిచ్యువేషన్ అంత కాన్ఫిడెంట్ గా ఏం లేదు. ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి 75 ఏళ్లకి మోడీ రిటైర్ అవ్వాల్సిన పని లేదు అని పరోక్షంగా క్లారిఫై చేయడము. ఐ విల్ రిటైర్ ఆర్ సమ్వన్ షుడ్ రిటైర్. అసలు బీజేపీ సొంత పార్టీ అధ్యక్షుడి మార్పు విషయంలోనే నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉండటం చూస్తే బీజేపీలో ఏదో అంతర్మథనం జరుగుతోంది, డిఫెన్సివ్ గా ఉంది. మోడీ బలహీన పడితే, మోడీ చరిష్మా పని చేయకపోతే ఏం చేయాలి అనే విషయంలో ఫ్రిక్షన్ ఉంది అంతర్గతంగా బీజేపీలో అని మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి టైంలో శక్తియుక్తులన్నీ కూడా తీసుకుని మోడీ ఎంతవరకు ఫైట్ ఇవ్వగలుగుతారు అనేది బీహార్ తో తెలిపోబోతోంది. మోడీనే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తూ సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించేస్తున్నారు అనే ప్రచారం 10 ఏళ్లుగా చూస్తున్న ఈ దేశానికి ప్రస్తుతం బీజేపీలో ఉన్న పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పకనే చెప్తూ ఉంది. ఇక మూడో అతిపెద్ద సవాల్ బీహార్ లో ప్రభుత్వ పనితీరు. నితీష్ కుమార్ తడవల మీద తడవలు ముఖ్యమంత్రి అవుతూనే ఉన్నారు, సైడ్ మారుస్తూ ఉంటారు. రాజకీయ అడ్వాంటేజ్ కోసం కప్పగంతులు కొట్టే సీనియర్ నాయకుల్లో నితీష్ కుమార్ రెండో వ్యక్తి జాతీయ స్థాయిలో. మరి ఇలాంటి రికార్డు ఉన్నా గానీ పనితీరు, పర్ఫార్మెన్స్ మాత్రం మహానాసిరకంగా తీసిగట్టుగా ఉంది. అసలు నితీష్ కుమార్ ని మార్చేయాలి. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీనే గత సంవత్సరం నరకాలంగా మాట్లాడడం కనపడింది. కానీ మారిస్తే మన ఫెయిల్యూర్ ని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది అనే ఉద్దేశంతో నితీష్ కుమార్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నట్టున్నారు. అంటే నితీష్ కుమార్ అనే లయబిలిటీని, నెగిటివ్ ఫ్యాక్టర్ ని భుజానేసుకుని మోడీ ఈ ఫైట్ చేయబోతున్నారు. ఈ 3 మోడీ ఎదుర్కోబోతున్న ప్రధాన సవాళ్ళు అయితే, ఇక అపోజిషన్ దూకుడు మీద ఉండటం అనేది ఇక్కడ అసలు పాయింట్. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలోనే అంటే గత ఎన్నికల్లోనే ఆర్జేడీ బీహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది 75 సీట్లతో. 74 సీట్లు బీజేపీకి వచ్చినా గానీ ఇప్పుడు ఆల్ ఈజ్ నాట్ వెల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే సొంత వైఫల్యాలు, ఓట్ చోరీ ఆరోపణలు, ఇంకో పక్కన నితీష్ కుమార్ అనే లైబిలిటీ. ఇలాంటి ఫ్యాక్టర్స్ లో అపోజిషన్ దూకుడు వర్సెస్ బీజేపీ లగేజ్ అనే రెండింటి మధ్య ఇప్పుడు ఫైట్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు చేసినట్టుగానే ఏదైనా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూస్ ను ప్రస్తావించి ఎమోషనలైజ్ చేసి బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు మోడీ గనక గెలిపించుకోగలిగితే మోడీ చరిష్మా ఈజ్ స్టిల్ వర్కింగ్ అని ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి ఈ దేశానికి వస్తుంది. అలా కాకుండా ఆర్జేడీ కూటమి కాంగ్రెస్ సాయంతో అధికారంలోకి వస్తే గనక దేశంలో రాజకీయం మొత్తం మారుతోంది, పొలిటికల్
అసలు వేవ్ చేంజ్ అయిపోతోంది, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కి 3 ఏళ్ల ముందే అని ఒప్పుకొని తీరాల్సిన సిగ్నల్స్ దేశవ్యాప్తంగా వచ్చేస్తాయి. పైగా రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఓట్ చోరీ మీద దేశం ఏకాభిప్రాయంతో ముక్తకంఠంతో సమర్థిస్తూ ఉంది ఆ ఎలిగేషన్స్ ని అనే పరిస్థితి కూడా దేశమంతా మాట్లాడుకోవడం కనబడుతుంది. అది జరిగితే గనుక బీజేపీ ప్రాభవం వైభవం చాలా వేగంగా కరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అంటే బీహార్ ఎన్నికలు అనేవి ఇప్పుడు ఒక రకంగా ఒక టెస్టిమనీ, దేశంలో మూడు మారుతోందా, ఈ ఓట్ చోరీ మీద ప్రజలు ఏమంటున్నారు, పర్ఫార్మెన్స్ బాగుండకపోతే ఎంత సీనియర్లైనా నేలకేసి కొడతారు అని చెప్పడానికి బీహార్ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తాయా, లేదంటే మోడీ స్టిల్ ఏదో రకంగా మ్యాజిక్ చేసి గెలిపించేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అనే ట్రెండే కంటిన్యూ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంత చూసిన తర్వాత ఇలాంటి పరిణామాల మీద మీరైతే ఏం చెప్తారు?